హాయ్ అండి. ఇక్కడ 3 బ్లౌజ్ పీసెస్ ఒకళ్ళే ఇచ్చారన్నమాట. ఈ 3 బ్లౌజ్ పీసెస్ ఒకేసారి కట్ చేస్తున్నాను నేను. ఇక్కడ ఎన్ని బ్లౌజ్ పీసులైనా ఒకేసారి కట్ చేసేయచ్చు. అది ఎలాగో ఇప్పుడు మన వీడియోలో చూద్దాము. ఫస్ట్ అయితే పెద్ద పీస్ కింద పెట్టేశాను. ఒకటైతే పెద్ద పీస్ ఉంది, ఆ పెద్ద పీస్ అనేది కింద పెట్టేశాను. చూసుకోండి, ఫస్ట్ పెద్దదేది చిన్నదేది కరెక్ట్గా చూసుకొని ప్లస్ ఒక్కొక్కటిగా సమానంగా వేసుకోండి. అప్పుడు మనకి ఏ ప్రాబ్లము ఉండదు. చూసారు కదా, ఇలా 3 పీసెస్ ఒకేసారి పెట్టేశాను అన్నమాట. ఇప్పుడైతే ఫస్ట్ మనం కింద స్ట్రైట్ లైన్ తీసుకోవాలి. స్ట్రైట్ లైన్ దేనికి అంటే గనక హెచ్చు తక్కువలు లేకుండా ఒక స్ట్రైట్ లైన్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి, క్లోజింగ్స్ అనేవి మనకెళ్ళి ఉండాలి, ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్ లో ఉండాలి. ఇలా కోరస్ వస్తుంది కదా, మొద్దు క్లాత్ కోరస్, ఆ కోరస్ అనేది మనకెళ్ళి పెట్టుకోవాలి. ఇదే ఇటు సైడ్ అటు సైడ్ కటింగ్ పీస్ ఉంటుంది అనమాట. ఇటు సైడ్ అటు సైడ్ కటింగ్ పీస్ ఉంటుంది. అయితే ఇప్పుడు మొద్దు పీస్ ఉంది కదా, అది మాత్రం కోరస్ పెట్టుకోండి ఖచ్చితంగా. ఇప్పుడైతే హెచ్చు తక్కువలు లేకుండా స్ట్రైట్ గా ఒక లైన్ చూసుకోండి. స్ట్రైట్ గా ఒక లైన్ తీసుకోవాలి. ఇలాగా హెచ్చు తక్కువలు లేకుండా ఒక లైన్ తీసుకొని ఒక 1/2 ఇంచ్ మందం మళ్ళీ పైకి ఒక లైన్ తీసుకోండి. ఎందుకు అంటే ఖర్చులకి అనమాట. ఒక 1/2 ఇంచ్ మందం ఖర్చులకి ఒక లైన్ తీసుకోండి. ఓకే కదా. ఇప్పుడు మనం టేప్ కొలతలు అలాంటి టెన్షన్స్ ఏమీ లేకుండా క్లారిటీగా చెప్తాను చూడండి. ఇది ఆది బ్లౌజ్, ఇది మన ఆది బ్లౌజ్. ఇప్పుడైతే ఫస్ట్ హైట్ తీసుకుంటున్నాను నేను. చూడండి, ఇక్కడ డాట్స్ ఉన్నాయి కదా, ఈ డాట్ పాయింటింగ్ కి ఈ షోల్డర్ మిడిల్ కి ఇలా పట్టుకోవాలి. ఈ డాట్ పాయింటింగ్ షోల్డర్ మిడిల్ బ్యాక్ సైడ్ డాట్ పాయింటింగ్ షోల్డర్ మిడిల్ ఇలా పట్టుకొని ఈ ఖర్చులకి లైన్ గీసాం కదా, ఆ లైన్ మీద ఇలా పెట్టేసేసి కరెక్ట్ గా షోల్డర్ మిడిల్ స్టిచ్చింగ్ ఎక్కడికి ఉందో అక్కడికి ఒక పాయింటింగ్ చేయండి. ఇలా పాయింటింగ్ చేసి ఆ పాయింటింగ్ బట్టి ఒక లైన్ గీయండి. ఆ పాయింటింగ్ కి స్ట్రైట్ లైన్ గీయండి. ఎల్ స్కేల్ ఉంటే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది, స్ట్రైట్ లైన్స్ వస్తాయి. నెక్స్ట్ ఒక 1/2 ఇంచ్ మందం ఖర్చులకి మళ్ళీ ఒక లైన్ గీయండి. ఓకేనా. ఇప్పుడైతే మనకి హైట్ వచ్చేసింది, బ్లౌజ్ హైట్ వచ్చేసింది. మళ్ళీ ఆది బ్లౌజ్ తీసుకొని ఇలా చూడండి, బ్యాక్ పార్ట్ కరెక్ట్ నడుం లూజ్, ఈ కుట్టు ఆ కుట్టు దగ్గరికి నడుం లూజ్ దగ్గరికి కరెక్ట్ గా ఇలా పట్టుకొని ఇలా మడత పెట్టండి. ఇలా మిడిల్లోకి మడత పెట్టండి. ఇలా చూస్తే ఇది కరెక్ట్ మిడిల్ అన్నమాట మనకి. ఇలా మడత పెడితే కరెక్ట్ మిడిల్. ఈ స్టిచ్ ఉంది కదా, సైడ్ జాయింటింగ్ స్టిచ్, సైడ్ జాయింటింగ్ కుట్ల దగ్గరికి ఇలా పట్టేసుకొని ఇలా మిడిల్ కి పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఇక్కడ ఇలా ప్లేస్ చేయండి. ఇలా పెట్టేసామనుకోండి, మిడిల్ పాయింట్ ఉంది కదా, ఇది ఎగ్జాక్ట్లీ ఇలా పెట్టుకోవాలి. కరెక్ట్ గా ఇలా పెట్టుకొని ఇలా లాగినట్టు చేసి కరెక్ట్ గా నడుం లూజ్ ఎంత ఉందో అక్కడికి ఇలా మార్క్ చేసుకోండి. ఇది నడుం లూజ్, మనకి నడుం లూజ్ వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ మిడిల్ పాయింట్ ఉంది కదా, ఈ మిడిల్ పాయింట్ ఈప్ కప్పు అంటారు దీన్ని. ఈప్ కప్పుని ఇలా ప్లేస్ చేసేసి ఇక్కడికి ఒక పాయింట్ చేయండి. కొంచెం 1/2 ఇంచ్ పైకి మార్క్ చేయండి. ఇక్కడ మార్క్ చేసే ముందు 1/2 ఇంచ్ పైకి మార్క్ చేస్తే మెడపట్టి అనేది మడతెట్టి కుట్టడానికి. ఇక్కడ బ్లౌజ్ హైట్ తెలుపుతుంది మనకి. ఈ బ్లౌజ్ కప్పుని ఇలా పెట్టి మనం మార్క్ చేసామంటే బ్లౌజ్ హైట్ అనేది మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసేసి ఇలా చూడండి, చంక కుట్టు దగ్గరికి కరెక్ట్ గా ఎగ్జాక్ట్లీ ఇలా పట్టుకొని ఈ మార్కింగ్ ఉంది కదా, ఇప్పుడు ఈ లైన్ మీద ఈ సైడ్ జాయింటింగ్స్ కుట్లు పెట్టేసేసి ఇలా గట్టిగా లాగి పట్టుకొని ఈ కుట్ల దగ్గరికి ఒక పాయింటింగ్ చేయండి. ఈ కుట్ల దగ్గరికి ఒక పాయింటింగ్ చేసేసి కొంచెం పైకంటూ ఒక మార్క్ చేయండి. ఎందుకు అంటే ఖర్చులకి అనమాట, పైకి కొంచెం ఖర్చులకి మార్క్ చేయాలి. ఇప్పుడు ఇది మంచిగా నీట్ గా సర్దినట్టు పరుచుకొని ఇలా చూడండి, ఇలాగా నీట్ గా పట్టుకొని ఇలా లాగినట్టు ఇలా పట్టుకోండి. ఇలా లాగినట్టు చేస్తే మనకి మెడ విడ్త్ వస్తుంది అనమాట. నీట్ గా పట్టుకోవాలండి, లేకపోతే మెడ కొలత అనేది మీకు అర్థం కాదు. నీట్ గా ఇలాగా చైన్ ఇలా పెట్టేసేయండి. ఇలా చైన్ ఇలా పెట్టేసేసి మెడ కొలత నీట్ గా ఇలా పెట్టేసేసేయండి. ఇలా పెట్టేసేసి మీకు క్లారిటీగా అర్థం కావడం కోసం ఈ ఫ్రంట్ పార్ట్ మొత్తం లోపలికి తోసేద్దాము.
లోపలికి తోసేసిస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది మెడ పార్ట్ ఎలా తీసుకుంటున్నాను అనేది. ఇలా చూడండి, ఎగ్జాక్ట్లీ ఆది బ్లౌజ్ ఎలా ఇచ్చారో అలా మనం కుట్టగలం అన్నమాట. అలానే ఇవ్వచ్చు ఫినిషింగ్ అనేది. ఓకే కదా. మెడ అనేది ఇలా కొలుచుకోండి. ఇలా నీట్గా పర్చేసుకుంటే చూడండి ఎగ్జాక్ట్లీ పట్టేసుకొని ఇక్కడికి పాయింటింగ్ వస్తుంది. అయితే ఎగ్జాక్ట్లీ పాయింటింగ్ కాకుండా కొంచెం యువతలకి పాయింట్ చేయాలి. ఎందుకు అంటే గనక ఖర్చులకి కలిపి పాయింట్ చేయాలి. ఇప్పుడు ఇలా నేను శాంపిల్గా పెట్టాను, తర్వాత నేను స్కేల్తో లైన్ గీస్తాను. ఇప్పుడైతే ఇదిగోండి ఇక్కడికి వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసేసి షోల్డర్ పాయింట్. ఇలా పెట్టేసేసి షోల్డర్ పాయింట్ ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసేసి ఇక్కడ కరెక్ట్గా కుట్టు ఇక్కడికి ఉంది కదా, కొంచెం అవతలకి పెట్టండి. ఎందుకు అంటే ఖర్చులకు కలిపి అటు సైడ్కి, ఇటు సైడ్ మెడకేమో ఇటు సైడ్ ఖర్చులకి రావాలి, షోల్డర్కేమో అటు సైడ్ ఖర్చులకి రావాలి. చూసారు కదా. ఇప్పుడు మనం బ్లౌజ్ ఇలా పెట్టేసేసి ఈపు కప్పు, నడుము లెంత్, నడుము కొలత, నెక్స్ట్ చంక లూజ్ అయినా చెస్ట్ లూజ్ అయినా రెండు దీనికే వస్తుంది. ఇది నెక్స్ట్ వచ్చేసేసి మెడ విడ్త్, మెడ హైట్, షోల్డర్ హైట్ అన్నీ వచ్చేసాయి. ఇప్పుడు మనకి ఎక్కడ టేప్ యూజ్ చేసింది లేదు, అన్ని కొలతలు కూడా వచ్చేసాయి. ఇప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పని లేదు, తీసేద్దాము. ఓకేనా. ఇప్పుడైతే టేప్ పెట్టి కొలతలు ఎంత వచ్చాయో ఒకసారి నేను చెక్ చేసుకుంటాను. మెడ వచ్చేసి 2.5 వచ్చింది, షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ వచ్చింది ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ నడుము వచ్చేసి 10 ఇంచెస్ ఉంది. 10 ఇంచెస్కి 1 ఇంచ్ కలుపుతాను, ఎందుకంటే డాట్స్ కోసం 1 ఇంచ్ కలిపాను. 2 ఇంచెస్ అనేది ఖర్చుల కోసం. ఇప్పుడు ఈ నడుం లూజ్ ఉంది కదా, నడుం లూజ్ లో నుంచి సగానికి హోల్డ్ చేయండి టేప్ని. ఎందుకు అంటే డాట్స్ కోసం. నడుం లూజ్ లో సగానికి హోల్డ్ చేసి మార్క్ చేస్తే డాట్ పాయింటింగ్ వస్తుంది. డాట్ పాయింటింగ్ కి అటు సైడ్ 1/2 ఇంచు, ఇటు సైడ్ 1/2 ఇంచు పాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ హైట్ వచ్చేసి ఎవరికైనా సరే 3 ఇంచెస్ అయితే సరిపోతుంది. 3 ఇంచెస్ హైట్ అయితే సరిపోతుంది. ఓకే కదా. ఇప్పుడు ఇక్కడ నాకు చంక లూజ్ ఎంత వచ్చిందో చూస్తున్నాను. 6 ఇంచెస్ వచ్చింది. అదే 6 ఇంచెస్ ఇక్కడ మార్క్ చేస్తున్నాను. చంక లూజు అక్కడ 6 ఇంచెస్ వచ్చింది కదా, అదే 6 ఇంచెస్ ఇక్కడ మార్క్ చేశాను అనమాట. ఇప్పుడు ఈ రెండు కలుపుతూ ఒక లైన్ గీసేయండి. నెక్స్ట్ నెక్ హైట్ ఎంత వచ్చిందో చూస్తున్నాను. నెక్ హైట్ వచ్చేసి 9.5 ఇంచెస్ వచ్చింది. అయితే పైన 2.5 వచ్చింది కాబట్టి కింద 3 ఇంచెస్ హైట్ పెట్టుకుంటే సరిపోతుంది. పైన 2 ఇంచెస్ ఉంటే కింద 2.5, పైన కింద 3 ఇంచెస్ ఉంటే 3 ఇంచెస్. అయితే పైన నెక్ కన్నా కింద నెక్ ఎప్పుడైనా 1/2 ఇంచు ప్లస్ ఉండాలి. 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉంటేనే మార్కింగ్ అనేది, అంటే నెక్ విడ్త్ అనేది బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి లైట్ రౌండ్ ఇచ్చేస్తున్నాను. ఇవి డైలీ వేర్ బ్లౌజెస్, వాళ్ళు రౌండ్ నెక్ అడిగారు. ఏమి మోడల్స్ కావాలనుకుంటే ఈ బాక్స్ లోనే మీరు ఏదన్నా డిజైనింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఆర్మ్ రౌండ్ కి 1.5 ఇంచ్ పాయింటింగ్ చేసేసి ఆ పాయింట్ కలుపుతూ ఆర్మ్ రౌండ్ ని గీసేయండి. ఆ పాయింట్ ని కలుపుతూ కరువు గీసేయండి 1.5 ఇంచ్కి. మీకు ఆ పాయింట్ కలుస్తూ కరువు స్కేల్ ఎలా అయితే నీట్గా ప్లేస్ అవుతుందో చూసుకొని అలా ప్లేస్ చేసేయండి, సరిపోతుంది. ఓకేనా. కర్వ్ వచ్చేసింది మనకి.
నెక్స్ట్ వచ్చేసి నడుం లూజ్ ఎంత వచ్చింది, 10 ఇంచెస్ వచ్చింది. అదే చెస్ట్ లూజ్కి 1 ఇంచ్ కలిపి 11 ఇంచెస్ తీసుకోండి. చెస్ట్ లూజ్కి 1 ఇంచ్ కలిపి 11 ఇంచెస్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 2 ఇంచెస్ ఖర్చులు, 2 ఇంచెస్ ఖర్చులు. ఓకే కదా. మనకి నడుం లూజ్ ఎంత వచ్చింది, 10 ఇంచెస్ వచ్చింది కదా. అదే 10 ఇంచెస్ ఆర్మ్ రౌండ్ వచ్చిందో లేదో ఒకసారి కొలుచుకొని చూసుకోండి. ఎగ్జాక్ట్లీ వచ్చింది చూసారా, 10 ఇంచెస్. కరెక్ట్గా 10 ఇంచెస్కి వచ్చేసింది. మీరు ఇక్కడ చూస్తుంటే ఖర్చులు వదిలేయండి. ఖర్చులు వదిలేసేసి ఇలాగా ఇలా ఫింగర్స్ ఇలా ఫ్రీగా మూవ్ చేస్తేనే రౌండ్ సర్కిల్ అనేది తిరుగుతుంది. అప్పుడు మనకి ఎగ్జాక్ట్లీ కొలత అనేది వస్తుంది. ఇప్పుడు చూస్తే 10కి 1 పాయింట్ తక్కువ ఉంది, అయితే ఏం కాదు. 1 పాయింట్ తక్కువ ఉంటే ఏం కాదు. ఓకేనా. ఇప్పుడు వచ్చేసేసి డాట్స్ కోసం ఇక్కడ నేను పాయింటింగ్ చేశాను కదా, డాట్స్ కోసం పాయింటింగ్ చేశాను కదా. ఆ పాయింటింగ్కి ఈ చివరి డాట్ పాయింటింగ్ దగ్గర నుంచి ఈ ఖర్చుల దగ్గర, ఖర్చులకు కలిపి లైన్ గీసాం కదా, ఇలాగా క్రాస్గా నడుము దగ్గరికి ఒక లైన్ గీసుకోండి. ఇలా గీసుకుంటే ఏంటంటే ఉబ్బెత్తినట్టు ఉండదు, నడుము అనేది మీకు ఉబ్బెత్తినట్టు ఉండదు. ఇంతేనండి బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది. చాలా ఈజీగా, కొలతలు లేకుండా, అంటే టేప్తో కుస్తీలు పడకుండా ఈజీగా మీకు చెప్పాను అనుకుంటున్నాను. నచ్చుంటే మాత్రం లైక్ ఇచ్చేయండి. ఇప్పుడైతే మనం మార్క్ చేసుకున్న విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా కట్ చేసేసుకున్నాము. ఓకే కదా ఫ్రెండ్స్, చూసారా 3 పీసెస్ ఒకేసారి కట్ చేసాం కాబట్టి చాలా జాగ్రత్తగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే ఈ మొత్తం కాట్లు పెట్టేసుకున్నాము. కాట్లు అనేవి, ఖర్చులు కాట్లు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే కనుక స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం. ఫస్ట్ అయితే డాట్స్ కోసం పాయింటింగ్ చేసాం కదా, ఆ పాయింటింగ్కి కార్డ్స్ పెట్టేస్తున్నాను. ఇలా చూడండి 3 పీసెస్ కూడా పడ్డాయో లేవో ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి మిడిల్ దానికి ఒక్కదానికే పడ్డది ఇందాక. ఓకే కదా. ఇవి 3 పీసెస్ కాబట్టి చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి. చూడండి 3 పీసెస్ కాట్లు పడ్డాయో లేవో ఒకసారి చెక్ చేసుకున్నాను నేను. ఓకేనా. ఇప్పుడైతే మనకి బ్యాక్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ హ్యాండ్స్ కటింగ్ చూపిస్తున్నాను చూడండి. హ్యాండ్స్ కటింగ్ కోసం మనమైతే 4 హోల్డింగ్స్లో ఒక క్లాత్ తీసుకోవాలి. చూడండి ఇక్కడ బ్లౌజ్ పీస్ అటు సైడ్ ఏమో మనం బ్యాక్ పార్ట్ కట్ చేసేసాం కదా. ఇప్పుడు వచ్చేసేసి హ్యాండ్స్ హోల్డింగ్స్ మనకి వెళ్ళి ఉండాలి, ఓపెన్స్ ఆపోజిట్లో ఉండాలి. ఈ హోల్డింగ్స్ని ఇప్పుడు ఇలా మడత పెట్టేసుకున్నాను చూడండి. ఇక్కడ నేను 3 హ్యాండ్స్ అంటే 3 బ్లౌజ్ పీసులు కట్ చేస్తున్నాను. అందుకనే మీరు పర్టికులర్గా అబ్జర్వ్ చేయండి. నీట్గా ఎలా కట్ చేయాలి అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. ఇంకా చూడండి
3 బ్లౌజ్ పీసెస్ నీట్గా సర్దుకు పెట్టుకొని హోల్డ్ చేసుకున్నాను. ఈ రెడ్ కలర్ పీస్ అనేది కొంచెం పెద్దగా వచ్చింది, అందుకని అది ఓపెన్ అయింది, కానీ కింద కూడా సమానంగానే ఉన్నాయి. ఇప్పుడైతే ఎల్ స్కేల్ హెల్ప్తో స్ట్రైట్గా ఒక లైన్ గీసుకుంటున్నాను. అది వేస్టేజ్ క్లాత్ కోసం. ఇది చూడండి, మొత్తం కూడా అన్ని క్లాత్లు కూడా వేస్టేజ్ కట్టు సెట్ అయిందా లేదా చూసుకొని ఒక లైన్ గీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి తిప్పి మడతేసి కుట్టడానికి 1 ఇంచు, అంటే మడత పెట్టి చేతి పని చేస్తాం కదా, చేతి పని కోసం 1 ఇంచు వదిలేసేయండి. ఇలా వదిలేసి ఏ టేప్ కొలత టెన్షన్ లేకుండా హ్యాండ్ మన ఆది బ్లౌజ్ ఇచ్చారు కదా, ఆ ఆది బ్లౌజ్ బట్టి కుట్టేద్దాం. చూడండి, ఇక్కడ చూడండి హ్యాండ్ ఎంత ఉందో ఒకసారి ఇట్లా ఆది బ్లౌజ్ ఉంది కదా, ఆది బ్లౌజ్ బట్టి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు మనం ఖర్చులకు ఒక లైన్ గీసాం కదా, ఆ లైన్ మీద నుంచి షోల్డర్ కుట్టు ఎక్కడికి ఉందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోండి. అలా మార్క్ చేసుకొని ఆ మార్కింగ్ బట్టి లైన్ గీయండి ఒకటి. నెక్స్ట్ ఖర్చులకి ఒక 1/4 ఇంచు మళ్ళీ పైకి ఒక లైన్ గీయండి. ఖర్చులకి ఒక 1/4 ఇంచు అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. చూసారు కదా, మనకి బ్లౌజ్ హైట్ వచ్చేసింది. ఇక్కడ హ్యాండ్ బ్లౌజ్ హ్యాండ్ హైట్ వచ్చేసింది అనమాట. ఇప్పుడు హ్యాండ్ లూజ్ చూస్తున్నాను చూడండి, ఇట్లా కరెక్ట్గా నీట్గా సర్ది పెట్టేసుకుంటే మనకి బ్లౌజు చంక డౌన్ ఎంత తీయాలి, హ్యాండ్ లూజ్ ఎంత తీసుకోవాలి అనేది ఆది బ్లౌజ్లో నుంచే తీసేసుకోవచ్చు. మనం టేప్ ఎతకాల్సిన అవసరం లేదు, టేప్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా చూడండి, ఇక్కడ ఆది బ్లౌజ్లో చంక కుట్టు ఎక్కడికి ఉందో అక్కడికి ఇలా పాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది. మనకి ఇలాగా పాయింట్ చేసేయండి. ఆ పాయింటింగ్ అనేది ఎన్ని ఇంచులు వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ నాకు వచ్చేసి 3 ఇంచెస్ వచ్చింది. ఖర్చులకి మార్క్ చేయలే కదా, ఖర్చులకి తీయంగా 3 ఇంచెస్ వస్తుంది. అదే 3 ఇంచెస్ పాయింటింగ్ అనేది చేసేసుకుంటున్నాను నేను. 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాకే మార్క్ చేయండి. చంకలో కనుక అటు ఇటు అయిందనుకోండి మనకి చెయ్యి చంక అనేది పికప్ అవడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. టేప్ పెట్టి చూసారంటే పెద్ద సైజు వాళ్ళ వీళ్ళు చిన్న సైజు వాళ్ళ తెలిసిపోతుంది మనకి. చిన్న సైజు వాళ్ళు అయితే 2.5 దాకా వస్తే సెట్ అయిపోయినట్టే. ఇది పెద్ద సైజు వాళ్ళు కాబట్టి 3 ఇంచెస్ 3.5 వస్తే సెట్ అయిపోయినట్టే అనమాట. ఒకసారి టేప్తో కూడా కొలుచుకొని చెక్ చేసుకుంటూ ఉంటే మనకి డౌట్ కూడా క్లియర్ అయిపోతుంది. ఇక్కడ నాకు ఫస్ట్ అయితే కరెక్ట్గా రాలేదు, తర్వాత మళ్ళీ చెక్ చేసుకుంటే సరిపోయిందనమాట. ఇక్కడ 3 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను ఇప్పుడు నేను. చూడండి, ఒకసారి మనం టేప్తో కొలిస్తే పాయింటింగ్ అనేది మనకి అర్థమైపోతుంది. ఎంత వచ్చింది, ఇది సరిపోద్దా లేదా అనేది అర్థమైపోతుంది. సరిపోదు అనుకుంటే కనుక మనం బ్లౌజ్ని కరెక్ట్గా ప్లేస్ చేయలేదనేది అర్థమైపోద్ది. ఇప్పుడైతే చంక డౌన్కి ఒక లైన్ గీసాం కదా మనం, హ్యాండ్ డౌన్కి. హ్యాండ్ డౌన్ ఇప్పుడు ఆర్మ్ రౌండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి కొలుచుకోండి. ఇలా ఆర్మ్ రౌండ్ లూజ్ ఎంత ఉందో బ్లౌజ్ పీస్ తీసుకొని ఖర్చులతో సహా బ్యాక్ పార్ట్ సైడ్ పట్టుకోండి. ఖర్చులతో సహా పట్టుకొని చివరి కుట్టు ఎక్కడికి ఉందో అక్కడికి చూసుకోండి. ఇక్కడ నాకు వచ్చేసి 9.2 దాకా వచ్చేసింది. అదే 9.2 దాకా ఇక్కడ నేను పెడుతున్నాను. ఇలా చూడండి, ఆర్మ్ రౌండ్ అనేది ఇలా క్రాస్గా తీసుకోవాలి. ఇలా తీసుకొని 2 ఇంచెస్ ఖర్చులు తీసేసుకుంటే సరిపోతుంది. కింద కూడా 2 ఇంచెస్ ఖర్చులు తీసేసుకున్నాను. ఇప్పుడు మనకి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి టేప్తో కూడా చెక్ చేసుకుంటున్నాను నేను. టేప్తో పెట్టింది మనం ఎగ్జాక్ట్లీ పెట్టింది కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకున్నాను. ఎగ్జాక్ట్లీ ఉంది. 1కి 2 సార్లు చెక్ చేసుకొని మరి మార్కింగ్ చేసుకోండి ఏది చేసుకున్నా కానీ. ఇప్పుడైతే 1 ఇంచు ఇప్పుడు నేను అక్కడ పాయింట్ చేశాను చూడండి, 1 ఇంచ్కి పాయింట్ చేసేసి ఆర్మ్ రౌండ్ లూజ్కి స్కేల్తో ఇలా స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకొని ఇప్పుడు టేప్ని ఆర్మ్ రౌండ్ లూజ్ ఎంత ఉందో అంత ఫుల్గా పెట్టేసేసి దాంట్లో సగానికి మార్క్ చేయండి. అలా సగానికి మార్క్ చేశాక మళ్ళీ టేప్ని పట్టుకొని మళ్ళీ సగానికి మార్క్ చేయండి. ఈ సగం మార్కింగ్లు ఎందుకు అంటే ఫస్ట్ ఈ మిడిల్ మార్కింగ్ వచ్చేసి మనకి ఫ్రంట్ లోతు తీయడానికి, ఈ చివరి మార్కింగ్ వచ్చేసేసి బ్యాక్ కరువు తీయడానికి. ఇప్పుడు నేను ఆర్మ్ రౌండ్ స్కేల్ యూజ్ చేస్తూ ఎలా కరువు తీస్తున్నానో చూడండి ఒకసారి. ఇప్పుడైతే ఆర్మ్ రౌండ్ స్కేల్ యూజ్ చేస్తూ రెండో కర్వ్ పాయింటింగ్ చేసాం కదా, ఆ పాయింటింగ్కి ఆ 1 ఇంచ్ పాయింటింగ్కి ఖాయం చేసుకుంటూ ఇలాగా ఆర్మ్ రౌండ్ స్కేల్తో ఇలాగా గీసేయండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఆర్మ్ రౌండ్ స్కేల్ని అలా ప్లేస్ చేసుకుంటే మీకు చంక బుంగలు చేతి బుంగలు అనేవి రావు. ఇప్పుడు హ్యాండ్ లోతు తీయడానికి ఫ్రంట్ ఒక 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. ఏ సైజ్ వరకైనా 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా చూడండి, ఇందాక ఎలా అయితే ఆర్మ్ రౌండ్ స్కేల్ని ప్లేస్ చేసామో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఆర్మ్ రౌండ్ స్కేల్ని ప్లేస్ చేసేసి హ్యాండ్ డౌన్ అనేది గీసేయండి. ఇలా గీస్తే రివర్సెస్ లాగా షార్ప్గా రావాలి. అలా వస్తే మనకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది బ్లౌజ్ అనేది.
చూసారు కదా ఫ్రంట్ లోతు కూడా ఎంత పర్ఫెక్ట్గా ఈజీగా వచ్చేసిందో. ఇప్పుడు ఖర్చులకు ఒక గీత గీసేస్తున్నాను. ఇంతే ఫ్రెండ్స్. హ్యాండ్ కరువు తీయడం అనేది చాలా హార్డ్ అనిపిస్తుంది మనకి. ఇలా ఈ ఫార్ములాతో కరువు గీయండి, ఖచ్చితంగా మీకు సక్సెస్ వస్తుంది. ప్లస్ మీకు ఎలాంటి మెంటల్ టెన్షన్ లేదు, ఎంత పెట్టాలి, ఎవరికి ఎన్ని కొలతలు పెట్టాలి అనే టెన్షన్ లేకుండా మీరు హ్యాండ్ కటింగ్ అనేది చేసేయచ్చు. ఇక్కడ నా వీడియోలో ఎలాంటి టెన్షన్స్ లేకుండా హ్యాండ్ కటింగ్ అనేది చూపించాను కదా. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి 3 బ్లౌజ్ పీసెస్ కాబట్టి చాలా మందం ఉంది. కత్తెర సపోర్టింగ్ అనేది చేయట్లేదు. కత్తెర సపోర్ట్ చేసే అన్ని బ్లౌజ్ పీసెస్ అయితే పెట్టుకొని కట్ చేసేసుకోవచ్చు. మీకు కత్తెర సపోర్ట్ చేస్తే కనుక 5-10 బ్లౌజెస్ కూడా ఒకేసారి కట్ చేసేసుకోవచ్చు మీరు. ఇక్కడైతే హ్యాండ్ కర్వ్ జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. మనకి కత్తెర సపోర్ట్ చేయట్లేదు కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కర్వ్ అనేది కొంచెం అటు ఇటు అయినా కానీ హ్యాండ్ బొంగ వచ్చే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా, వెనకైతే చాలా షార్ప్గా ఉంటుంది కదా, అందుకని వెనక పట్టుతో చాలా జాగ్రత్తగా కట్ చేసుకుంటున్నాను చూడండి. ఇంతేనండి హ్యాండ్ కర్వ్ అనేది. బ్లౌజ్ మొత్తం ఫినిషింగ్ హ్యాండ్ కర్వ్లోనే లుక్ వస్తుంది. హ్యాండ్ కర్వ్ కొంచెం అటు ఇటు అయినా కానీ చంక దగ్గర ముడతలు రావడం, చంక పీక్కపోవడం, చేయి దగ్గర పీక్కపోవడం అన్నీ అలాంటివి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మనకి హ్యాండ్లోనే వచ్చేస్తుంది చాలా వరకు ప్రాబ్లమ్స్ అనేవి. అందుకని ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఇలా కట్ చేసుకుంటే మీకు ఏ ప్రాబ్లం లేకుండా ఈజీ మెథడ్లో అయిపోతుంది. ఎలాంటి కొలతల టెన్షన్ లేకుండా కూడా చెప్పాను అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చుంటే కనుక ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని ఇంకా నలుగురికి షేర్ చేయండి. ఖచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళకి, ఎవరైనా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ని మీరు షేర్ చేస్తూ ఉండండి. చూడండి హ్యాండ్ లోత్ అనేది కట్ చేస్తున్నాను ఇప్పుడు నేను. హ్యాండ్ లోత్ చూసారా, ఫ్రంట్ బ్యాక్ అనేది చాలా షార్ప్గా రావాలి. అలా వస్తేనే హ్యాండ్ లోత్ అనేది మనకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి నేను F1 రాసుకుంటున్నాను. ప్రతి బ్లౌజ్ పీస్ మీద కూడా రాసుకున్నాను చూడండి. 3 బ్లౌజ్ పీసెస్ ఒకేసారి కట్ చేయడం చూపించాను నేను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చూపిస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం మనకి ఓపెన్స్ అనేవి మనకెళ్ళి పెట్టుకొని ఆపోజిట్ సైడ్ పెట్టేసేసుకొని బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఆల్రెడీ. ఆ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న పీస్ని ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా ఇలా ప్లేస్ చేసేసుకోండి. ఇలా ప్లేస్ చేసేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ని మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా డ్రాయింగ్ వేసేయండి. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా యాజ్ ఇట్ ఈజ్గా డ్రాయింగ్ వేసేయండి. ఇలా చూడండి క్రాస్గా ఎలా అడ్జస్ట్ అవుతుందో మీకు అలానే అడ్జస్ట్ చేసుకొని పెట్టేసుకోండి. ఇక్కడ ఖర్చులతో సహా నేను పెట్టేశాను చూసారా. ఇప్పుడైతే చంక పాయింటింగ్ తీసుకున్నాను నేను. అలా చంక పాయింటింగ్ తీసుకొని 2 కలుపుతూ కూడా ఒక లైన్ గీసేసుకున్నాను. చూసారు కదా బ్యాక్ పార్ట్ అనేది తీసేసాం కదా. ఇప్పుడు చంక డౌన్ కోసం 1 ఇంచ్ పాయింట్ చేసుకుంటున్నాను. అంటే బ్యాక్ పార్ట్కి 1.5 తీసుకున్నా కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ తీసుకున్నాను. ఎందుకు అంటే 1/2 ఇంచ్ తగ్గించుకోవాలన్నమాట. షోల్డర్ 3 ఇంచెస్ ఎగ్జాక్ట్లీ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ. అయితే 3 ఇంచెస్ ఎగ్జాక్ట్లీ కొంచెం లైన్ అటు ఇటు అయింది. ఆ లైన్ కూడా కలిపేసేసుకున్నాను. చూడండి ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మన మెథడ్లో చూసుకుంటే కనుక ఎలాంటి మెజర్మెంట్స్ టెన్షన్ ఉండదు. ఒకసారి చూసుకోండి. ఇక్కడైతే ఫ్రంట్ పార్ట్ నెక్ కోసం ఇలా చూస్తున్నాను చూడండి. ఫ్రంట్ పార్ట్ నెక్ కోసం ఇప్పుడైతే షోల్డర్ అయితే 3 ఇంచెస్ ఎగ్జాక్ట్లీ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని నెక్ కోసం ఆది బ్లౌజ్లో నుంచి ఇప్పుడు ఆది బ్లౌజ్లో నుంచి ఉక్స్ పట్టి పట్టుకోండి. ఆది బ్లౌజ్లో నుంచి ఉక్స్ పట్టి పట్టుకొని ఇలాగ ఖర్చుల దగ్గర ఖర్చులు కొంచెం వదిలేసి 1/2 ఇంచ్ మందం కిందికి పట్టుకోండి. కుట్టుకి 1/2 ఇంచ్ మందం కిందికి పట్టుకొని ఇలాగా పెట్టేసుకొని ఎక్కడికి వచ్చిందో అక్కడికి మార్క్ చేసేసుకోవాలి. అంతేనండి. నెక్ అనేది అక్కడికి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఆది బ్లౌజ్లో వాళ్ళ నెక్ ఎలా ఉందో అలాగా యాజ్ ఇట్ ఈజ్గా ఇచ్చేయచ్చు అన్నమాట. ఇప్పుడు మనకి ఎన్ని ఇంచెస్ వచ్చిందో ఒకసారి కొలిచి చూస్తున్నాను. 6.5 వచ్చింది. అయితే 7 ఇంచెస్ పెడుతున్నాను నేను ఇక్కడ. 7 ఇంచెస్ ఎగ్జాక్ట్లీ ఉందా లేదో ఇట్లా చూసుకోవచ్చు అనమాట.
స్కేల్ తీసుకొని స్ట్రైట్ లైన్ తీసుకొని 7 ఇంచెస్ సరిపోతుంది. ఇక్కడ హెవీ బాడీ ఉన్న వాళ్ళకైతే 7 ఇంచెస్, బాగా బక్కగా ఉన్న వాళ్ళకైతే 6 ఇంచెస్ 6.5 సరిపోతుందండి. అయితే ఇప్పుడు అయితే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 7 ఇంచెస్ పెడుతున్నాను నేను. అది కూడా సేమ్ ఆది బ్లౌజ్లో నుంచే తీసుకున్నాం కదా, దానికి కొంచెం డౌన్ చేశాను అంతే. ఇప్పుడైతే 4వ ఉక్స్కి పాయింట్ చేయండి. ఉక్స్ పట్టి గాజా పట్టికెళ్ళి హైట్ కోసం 4వ ఉక్స్కి పాయింట్ చేయండి. ఉక్స్ పట్టి గాజా పట్టికెళ్ళి హైట్ వచ్చేసింది మనకి. మెయిన్ డాట్ హైట్ ఉక్స్ పట్టీలో నుంచే తీసుకోండి. కొంచెం ఖర్చుల మందం ఇలా వదిలేసేసి ఇలా పట్టుకోవాలి. లాగొద్దు, గట్టిగా లాగారంటే సాగుతుంది. అందుకని లైట్గా పట్టుకొని ఇలాగా బ్లౌజ్ హైట్ని పెట్టి చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి షోల్డర్ జాయింటింగ్ అంటే సైడ్ జాయింటింగ్స్కి వెళ్ళి హైట్ అనమాట. సైడ్ జాయింటింగ్కి వెళ్ళి హైట్ కూడా చంక పాయింట్ దగ్గర నుంచి షేప్ బెల్ట్కి ఇలా పట్టుకొని హైట్ తీసేసుకోవాలి. ఇప్పుడైతే మెయిన్ పాయింట్ తీసుకున్నాం కదా, మెయిన్ పాయింట్ ద్వారా స్ట్రైట్ లైన్ తీసేసుకున్నాను. ఇప్పుడు నేను మెయిన్ డాట్ తీసుకుంటాను. చూడండి, మెయిన్ డాట్ వచ్చేసేసి ఇలాగా ఉక్స్ పట్టి నుంచి డాట్కి ఎన్ని ఇంచెస్ వచ్చిందో ఒకసారి చూసుకోండి. ఇలా చూసుకుంటే మనకి 3 ఇంచెస్ వచ్చింది. అదే 3 ఇంచెస్ ఇక్కడ పాయింట్ చేయాలి. అదే 3 ఇంచెస్ మళ్ళీ అటు సైడ్కి పాయింట్ చేయాలి. ఆ 3 ఇంచెస్లో నుంచి సగానికి తీసుకుంటే సరిపోతుంది. హైట్ వచ్చేసి 3 ఇంచెస్ తీసేసుకుంటే సరిపోతుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. 3 ఇంచెస్ అనేది మెయిన్ అసలు వచ్చింది కదా, దాన్నే 3 ఇంచెస్ అటు సైడ్కి మెయిన్ డాట్కి తీసుకున్నాను అనమాట. హైట్ కూడా అదే 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడైతే ఉక్స్ పట్టి గాజా పట్టి హైట్కి వెళ్ళి పాయింట్ చేసుకున్నాం కదా, అది కలిపేసుకున్నాను. సైడ్ జాయింటింగ్స్కి వెళ్ళి పాయింట్ తీసుకున్నాను కదా, అది కూడా ఇలాగా కలిపేశాను. వీడియోలో చూపిస్తున్న విధంగా డాట్ పాయింట్స్ దగ్గర నుంచి సైడ్ జాయింట్స్ ఉక్స్ పట్టి గాజా పట్టికి వెళ్ళి పాయింటింగ్స్కి నేను ఇలా కలిపేసుకున్నాను. కలిపేసేసి ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా యాజ్ ఇట్ ఈస్గా కట్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చేసేస్తున్నాను. ఇవి 3 పీసెస్, 3 బ్లౌజ్ పీసెస్ ఒకేసారి కట్ చేస్తున్నాను కాబట్టి కొంచెం ట్యాప్ చేసుకుంటూ కట్ చేస్తే ఏంటంటే ఎక్కడ క్లాత్స్ కింద క్లాత్స్ అనేవి ముడతలు రాకుండా లేదా బుంగ రాకుండా ఉంటుందన్నమాట. పర్ఫెక్ట్గా కట్ అవుతుంది. అందుకని ఒకసారి క్లాత్ని ట్యాప్ చేసుకుంటూ కట్ చేసుకోండి. కొంచెం 3-4 బ్లౌజెస్ ఒకేసారి కట్ చేసేటప్పుడు ట్యాప్ చేసుకుంటూ కట్ చేయండి. ఒకటే బ్లౌజ్ అయితే అవసరం లేదు. ఎందుకు అంటే కనుక ఇట్లా ముడతలు రాకుండా కింద కొంచెం హెచ్చు తక్కువలు రాకుండా అన్నీ సమానంగా రావడం కోసం ట్యాప్ చేసుకోండి. ఇప్పుడైతే మనం ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ అయిపోయింది కదా, ఇంకా మనకి ఉక్స్ పట్టి గాజా పట్టికి వెళ్ళి డాట్ కావాలి, చంక పాయింటింగ్కి వెళ్ళి డాట్ కావాలి. చంక పాయింటింగ్ ఉక్స్ పట్టి గాజా పట్టికి వెళ్ళి డాట్ కోసం ఇలా చూడండి 1/2 ఇంచు వదిలేసేసి టేప్ని మొత్తానికి ఇలా పట్టుకొని దానికి సగానికి ఇట్లా మడతెట్టండి. సగానికి మడతెట్టేస్తే సరిపోతుంది. దానికి ఒక 2.5 ఇంచెస్, ఏ సైజు వరకైనా 2.5 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఒక పాదం మందం ఖర్చుతో కుట్టేసేసుకున్నామంటే డాట్ సరిపోతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసేసి చంక పాయింటింగ్, చంక సైడ్ డాట్ ఎలా తీసుకోవాలో చూడండి. షోల్డర్స్ దగ్గర నుంచి సైడ్ జాయింటింగ్కి వెళ్ళి ఇలాగా మడత పెట్టేసేసి మిడిల్లో కాటు పెట్టేసేయండి. చంక దగ్గర మిడిల్లో కాటు పెట్టేసి ఆ కాటు దగ్గర నుంచి మెయిన్ డాట్ ఈ చివర పాయింటింగ్ ఉంది కదా, ఆ పాయింటింగ్కి సమానంగా స్కేల్ పట్టేసుకోండి. అలా పెట్టేసేసుకొని ఇలాగా మార్కింగ్ చేసేసుకొని దాంట్లో 1.5 ఇంచ్ పాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా మెయిన్ పాయింటింగ్ డాట్స్ పాయింటింగ్స్ అనేవి ఎంత ఈజీగా వచ్చేసిందో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్లో చెప్పండి, నేను నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే మనం డాట్స్ పాయింటింగ్స్ తీసుకున్నాం కదా, అన్నిటికి కూడా కాట్లు పెట్టేసుకోండి. ఎందుకంటే స్టిచ్చింగ్ అప్పుడు చాలా యూస్ఫుల్ అవుతాయి. అన్నీ కూడా ఇలా కాట్లు పెట్టేసేసుకోండి. ఇప్పుడైతే మనకి 3 బ్లౌజెస్ కదా, 3 బ్లౌజెస్కి కూడా నేను అంటే పాయింటింగ్ చేసేసుకొని మార్క్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఎవరికైనా ఈ వీడియో కనుక నచ్చుంటే కనుక ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. మీకు యూస్ఫుల్ అయ్యి ఉంటే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. మీ యొక్క చిన్న లైక్ నాకు ప్రోత్సాహంగా ఉంటుంది. ప్లస్ నా ఛానల్ అభివృద్ధికి కూడా నాకు బాగా
యూస్ఫుల్ అవుతుందన్నమాట. కాబట్టి ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి చాలు. మీరు నాకు ఇచ్చేది ఏమీ లేదు. నేను ఎలా అయితే యూట్యూబ్లో చూసి ఎంతో కష్టపడి నేర్చుకున్నానో మీకు కూడా యూట్యూబ్ చూసి నేర్చుకునే అవకాశం నా ఛానల్ నుంచి రావడం అనేది నాకు చాలా సంతోషంగా ఉందన్నమాట. ఒకవేళ నా వీడియోలు చూస్తున్న వారికైతే ఖచ్చితంగా యూస్ఫుల్ అయ్యే వీడియోసే పెడతానండి. నేను బ్లౌజ్ కటింగ్, బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంపల్సరీ నేర్చుకునే విధంగా పెడతాను. నేను షేప్ బెల్ట్ కటింగ్ అనేది చూపిస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే కనుక షేప్ బెల్ట్ కటింగ్లో మీకు సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా పక్కా కొలతలతో చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ వేసుకున్నప్పుడు కొంచెం కోరస్ అనేది అవుటర్కి వెళ్తుంది చూడండి ఫ్రంట్ పార్ట్, ఎందుకంటే ఇది క్రాస్ కట్ కాబట్టి. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ మీద ఒక 1/2 ఇంచ్ టేప్ వదిలేసేసి ఎంత ఉందో చూడండి కొలతలు. అయితే 1/2 ఇంచ్ ఎందుకు అంటే ఖర్చుల కోసం 3 ఇంచెస్ వచ్చింది. 3 ఇంచెస్కి ఒక 1/2 ఇంచ్ కలిపి 3.5 ఇంచెస్ ఉక్స్ పట్టి కజా పట్టికెళ్ళి పెట్టండి. మళ్ళీ 3 ఇంచెస్కి 1/2 ఇంచ్ మైనస్ చేసి 2.5 మిడిల్లో పెట్టండి. 3 ఇంచెస్కి 1/2 ఇంచ్ కలిపితే ఉక్స్ పట్టి గజా పట్టికెళ్ళి 1/2 ఇంచ్ మైనస్ చేస్తే మిడిల్లో. ఇలా పక్కా కొలతలతో తీసుకుంటే కనుక మీకు సైడ్ జాయింటింగ్ చేసేటప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఒక్కొక్కసారి సైడ్ జాయింటింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎక్కువ లేదా బ్యాక్ పార్ట్ ఎక్కువ రావడం జరుగుతుంది. అప్పుడు బిగినర్స్కి చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంది, ఎట్లా ఇదేంటి ఎక్కువ తక్కువ వచ్చేసింది అని. అలాంటి మిస్టేక్ జరగకుండా ఉండాలి అంటే కనుక ఇలా పక్కా కొలతలతో తీసుకోండి. షేప్ బెల్ట్ అనేది మీకు ఎక్కడ ఎలాంటి మిస్టేక్ రాదు. ఇప్పుడైతే కటింగ్ చూపిస్తాను చూడండి. మిగిలిన పీస్లో ఇప్పుడు మనం జాయిడ్ పీస్ మొత్తం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మొత్తం కట్ చేశాక మిగిలిన క్లాత్ ఇది. ఈ మిగిలిన క్లాత్లో నేను నడుం పట్టి ప్లస్ షేప్ బెల్ట్ 2 తీసుకుంటున్నాను చూడండి. నడుం పట్టి కోసం నేను ఎప్పుడైనా ఇట్లా ఒక స్కేల్ ఉంది కదా, ఆ స్కేల్ మందం స్ట్రైట్గా ఒక లైన్ తీసుకుంటున్నాను. స్కేల్ మందం అయితే సరిపోతుంది. కోరస్ మొద్దుపాటుకి వెళ్ళి తీసుకుంటాను నడుం పట్టి కోసం. ఇలా నడుం పట్టి కోసం కోరస్ మొద్దుపాటు తీసుకుంటే మనకి కొంచెం కుట్టే శ్రమ తగ్గిద్ది అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత తీసుకుంటే షేప్ బెల్ట్ నడుం పట్టి 2 కూడా అంతే తీసుకుంటే సరిపోతుందండి. ఇంకా ఎక్కువ అవుతుంది కానీ తక్కువ అయితే అవ్వదు, కుట్టేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే సైడ్ జాయింటింగ్కి వెళ్ళి 3 ఇంచెస్, ఉక్స్ పట్టీకి వెళ్ళి 3.5 ఇంచెస్, మిడిల్లో 2.5 ఇంచెస్. మిడిల్ 2.5 ఇంచెస్ అనేది 4 ఇంచెస్ దగ్గర వస్తే సరిపోతుంది. అయితే ఇలా 4 ఇంచెస్ దగ్గర టేప్ పెట్టేసుకొని మిడిల్ 2.5 ఇంచెస్ తీసేసుకొని మొత్తం కలుపుతూ నేను ఇలా కర్వ్ స్కేల్ హెల్ప్తో షేప్ తీసుకుంటాను అనమాట. లాస్ట్కి 2 ఇంచెస్ అనేది ఖర్చులకి స్ట్రైట్గా తీసుకుంటాను. ఇంకా మిగతా మొత్తం కర్వ్ స్కేల్తో షేప్ తీసుకుంటాను. ఇంతేనండి. ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా నేను ఇలాగా షేప్ తీసుకుంటాను అనమాట. చూసారు కదా, సైడ్ జాయింటింగ్కి వెళ్ళి అయితే పర్ఫెక్ట్గా ఉండాలి కొలత అనేది. సైడ్ జాయింటింగ్కి వెళ్ళి కొలత కనుక మిస్ అయిందంటే మీకు సైడ్ జాయింటింగ్ చేసేటప్పుడు కుట్టేటప్పుడు ఇబ్బంది పడతారు. అందుకని సైడ్ జాయింటింగ్కి వెళ్ళి పర్ఫెక్ట్గా చూసుకోండి. ఇప్పుడైతే చూడండి షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేసేస్తున్నాను. నడుం పట్టి షేప్ బెల్ట్ 2 ఒకేసారి కట్ చేసేసుకుంటున్నాను. ఇంతే. షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు చాలా ఇబ్బంది పడేటోళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ పక్కా కొలతలతో కట్ చేసుకోండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మీకు. ఇంతేనండి షేప్ బెల్ట్ కటింగ్ అనేది. ఇంకో ఎక్స్ట్రా పీస్ అనేది తీసుకుంటాను నేను ఇక్కడ. నడుం పట్టి షేప్ బెల్ట్ అయిపోయింది కదా, ఇట్లా ఇంకో ఎక్స్ట్రా పీస్ ఎందుకు అంటే ఇది ప్లెయిన్ బ్లౌజ్ కదా, ఇంకోటి షేప్ బెల్ట్ అనేది 2 పీసెస్ వేస్తే కొంచెం మంచిగా ఉంటుంది మందంగా. ఇంకా క్లాత్ ఉంటే 3 పీసెస్ అనే వేయండి. ఎంత మందంగా ఉంటే షేప్ బెల్ట్ అంత బాగుంటుంది. మరి 3 కన్నా ఇంకెక్కువ ఉన్నా కానీ బాగోదు, మొద్దుగా అయిపోతుంది. కాబట్టి 3 or 2 వేయాలన్నమాట షేప్ బెల్ట్కి. ఇక్కడ నేను 2 తీసేసుకుంటున్నాను. ప్లెయిన్ సాదా బ్లౌజ్ కాబట్టి బిగినర్స్కి అయితే సాదా బ్లౌజు కటింగ్ అను స్టిచ్చింగ్ చూస్తే కనుక మీకు పర్ఫెక్ట్గా నేర్చుకునే అవకాశం సాదా బ్లౌజెస్ మీదే వస్తుందండి. సాదా బ్లౌజెస్ కుట్టేటి ఏమైనా ఉంటే కనుక పర్ఫెక్ట్గా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. మీకు కూడా ఎలాంటి డౌట్స్ లేకుండా చెప్పడానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అందుకనేసి సాదా బ్లౌజ్ కటింగ్ వీడియోస్ వచ్చినప్పుడు మాత్రం స్కిప్ చేయకుండా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. యూస్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ని, మీరు అస్సలు వదులుకోవద్దన్నమాట సాదా బ్లౌజెస్ అనేవి. ఇక్కడ చూడండి 3 బ్లౌజెస్ ఒకేసారి కట్ చేసేసాను కదా, ఆ 3 బ్లౌజెస్ అనేది ఇలా పెట్టేసుకుంటున్నాను.
ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీకు ఈ సాదా బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ మొత్తం వీడియో పోస్ట్ చేస్తాను నేను. మొత్తం చూడండి, మీకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. బిగినర్స్కి అయితే ఇంకా యూస్ఫుల్ అవుతుంది. నేను యూట్యూబ్ చూసి నేర్చుకున్నాను కాబట్టి దాంతో వచ్చే తిప్పలు కష్టాలు ఏంటో నాకు కూడా తెలుసు కాబట్టి అలాంటి తిప్పలు కష్టాలు మీకు ఎవ్వరికి ఫేస్ కాకుండా ఉండేలాగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చుంటే ఒక లైక్ ఇవ్వండి. ఎక్కడైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా క్లియర్ చేస్తాను కామెంట్ బాక్స్లో. ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు కామెంట్ చేస్తూ ఉంటే నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. కాబట్టి ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి.